Hi, good morning everybody. This is Uppara Srinivaslu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to solving the maths problems of SGT question paper held on 18th June 2025 morning session. ఈ వీడియోలో మనము ఏపీ స్టేట్ గవర్నమెంట్ 18th June 2025 మార్నింగ్ సెషన్ నందు ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన డిఎస్సి ఎగ్జామ్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసినామంటే క్రింది గుణకారంలో ఏ కమ బి విలువలు అని చెప్పని విధంగా ఇచ్చాడు అనమాట. అంటే ఏబి ఇంటూ 6/3b అని చెప్పని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ఏబి బదులుగా మనము ఏవైనా వాల్యూస్ తీసుకొని 6తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏం రావాలి, ఇది ఉన్నటువంటి బి వాల్యూనే త్రిబుల్గా రావాలన్నమాట. మరి ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఆప్షన్స్ ద్వారా మనం వెళ్ళామనుకో ఈజీగానే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఏ వచ్చేసి 4 అన్నాడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి, నెక్స్ట్ బి వచ్చేసి ఏమి 2 అన్నాడు. 6తో మల్టిప్లికేషన్ చేయాలి. 6 2 ఎంత వస్తుంది మనకు 12 వస్తుంది. నెక్స్ట్ 6 4 24 అంటే 25. అంటే మనకు త్రిబుల్ బి రావాలి కదా. అంటే బి వాల్యూ ఇక్కడ ఏముంది 2 ఉంది, కానీ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ వచ్చి 2 వచ్చింది, కానీ మధ్యలో 2 రాలేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అనమాట. నెక్స్ట్ అట్లా సెకండ్ ఆప్షన్ చూసినామంటే ఏముందంటే 47 × 6 47 × 6 6 7 42 6 4 24 28 అనమాట. అంటే ఇది కూడా ఏమైంది రాంగ్ వచ్చింది మనకు. సో థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే మనకు 72 × 6 అనమాట. 6 2 12 6 7 42 43. అస్సలు కంప్లీట్ రాలేదు, ఓన్లీ 1 మాత్రమే 2 వచ్చింది. కాబట్టి ఏం చెప్పచ్చు మనం ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. కానీ చెక్ చేద్దాం మనం ఏ విధంగా ఉందంటే 74 ఇచ్చినాడు, తర్వాత ఇంటూ 6 తీసుకుంటే 6 4 24 6 7 42 44. సో బి వాల్యూ 4 తీసుకున్నాము. ఇక్కడ బి వాల్యూస్ అన్నీ కూడా ఏమైనా 4 వచ్చినాయి. కాబట్టి ఏదవుతుంది మనకంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య అన్నాడు. మరి సంయుక్త సంఖ్యలు అంటే అర్థం ఏమంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యను ఏమంటామంటే సంయుక్త సంఖ్య అంటాం. అంటే దానికి కారణాంకాల సంఖ్య ఎట్లుండాలి మనకంటే 2 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. మరి 100 లోపల మనకు ఉన్నటువంటి సంయుక్త సంఖ్యలు ఎన్ని అని చెప్పని ఏ విధంగా తీసుకుంటామంటే ఫస్ట్ ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి మనం. అంటే 100 లోపల మనకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. కాబట్టి 25 లెస్ చేస్తా. నెక్స్ట్ ఆ తర్వాత మనకు 1 ఉంది. ఆ 1 వచ్చేసి ఏమంటే మనకు ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, ఇది 1 వచ్చేసి. కాబట్టి 1 కూడా మైనస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకు 100 - 26 అంటే ఎంత 74 అనమాట. అంటే 100 లోపల ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయంటే 74 ఉంటాయి. మన సంయుక్త సంఖ్యలు అంటే ఏమొస్తాయి మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నామంటే 4 కానీ 6 కానీ 8 కానీ, అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటుంది. అంటే ఈ 4 వచ్చేసి ఏమి 1తో భాగించబడుతుంది, 2తో భాగించబడుతుంది, అట్లనే 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ 6 తీసుకున్నాం అనుకోండి 1తో భాగించబడుతుంది, 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది. ఈ విధంగా మనకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను ఏమంటాం మనం అంటే సంయుక్త సంఖ్యలు అంటాం. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇదాక ఇచ్చాడు 3 + 5 + 7 + 9 + ఎక్సెట్రా 43 డాష్ అని చెప్పని ఇచ్చాడు. అంటే ఇవి బేస్ సంఖ్యలు అనమాట. మరి యాక్చువల్గా మనకు బేస్ సంఖ్యలు మొత్తం ఇలా కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంది. ఏదంటే అది మొదటి n బేసి సంఖ్యల మొత్తం, మొదటి n బేస్ సంఖ్యల మొత్తం వచ్చేసి n² అని చెప్పని ఉంది. కానీ ఈ మొదటి n బేస్ సంఖ్యలు కాదనమాట, ఎందుకంటే 3 స్టార్ట్ అయినాయి. మరి మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం ఈ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి, ఇది 1 స్టార్ట్ కావాలి. అంటే 1 + 3 + 5 + 7 + ఎక్సెట్రా +43 కావాలి. ఓకే, మరి ఇక్కడ ఈ బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయని చెప్పని మనం కౌంట్ చేయాలని చెప్పి అనుకుంటే ఏ విధంగా తీసుకోవచ్చు మనం అంటే యాక్చువల్గా 1 నుంచి 44 అన్ని సంఖ్యలు తీసుకున్నాం, సరి సంఖ్యలు తీసుకున్నాము, బేస్ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి. ఈ 1 నుంచి 44లో సరి సంఖ్యలు 22 ఉంటాయి, బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయి 22 ఉంటాయి అనమాట. అప్పుడు మనకు 1 to 44 ఏమవుతుంది 22 సరి సంఖ్య, 22 బేస్ సంఖ్యలు, అంటే మొత్తం టోటల్ 44 అవుతుంది. కాబట్టి ఇక్కడ బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం మనకు 22 అని చెప్పని అర్థము. మనకి ఏం కావాలి మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం, అంటే ఏమొస్తున్నప్పుడు n² మీన్స్ 22², 22² మీన్స్ 484. కానీ మనకు మొదటి n బేస్ సంఖ్యలు మొత్తం కావాల్సిన మనకి ఏం కావాలి
3 నుంచి కావాలి అంటే 1 అవసరం లేదు మనకు, 1 అవసరం లేదు కాబట్టి ఏం చేస్తుంది, దీని నుంచి నేను 1 మైనస్ చేస్తాను. 1 మైనస్ చేస్తే ఏమొస్తుంది, 483 వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ అంటే ఇచ్చిన దాంట్లోన 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 12,600 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరములకు అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టు పద్ధతిన అయ్యే చక్రవడ్డీ అన్నాడు. ఏ విషయం అంటే 12,600 రూపాయల కంట సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి ఎంత చక్రవడ్డీ అవుతుంది అన్నాడు. కానీ వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి అంట. మరి దీన్ని ఈజీగా షార్ట్కట్ మెథడ్లో చేద్దాం. ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి వడ్డీ రేట్ ఏమి ఇచ్చాడు మనకంటే 10% అని ఇచ్చాడు. దాని మీనింగ్ ఏం మనకంటే 10/100 అని చెప్పని అర్థం. అంటే 0 క్యాన్సిల్ చేసామంటే 1/10 అనమాట. అంటే అర్థం ఏమంటే దీనికి 10 రూపాయలకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 రూపీ అని చెప్పని అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్నే క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఎలా అంటే పి తర్వాత ఐ ఇంట్రెస్ట్, ఆ తర్వాత ఏ అమౌంట్ అనమాట. ఇక్కడ అసలు, తర్వాత వడ్డీ, ఆ తర్వాత మొత్తం అనమాట. అంటే 10 రూపాయలకి 1 రూపీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ 10 రూపాయలు వేసుకుంటా, ఇక్కడ 1 రూపీ ఇంట్రెస్ట్ వేసుకుంటా. ఈ అమౌంట్ అన్నప్పుడు ఏం చేస్తాం మనము 10+1 చేస్తాం, మొత్తం చేస్తాం. ఎంత వస్తుంది, 11 వస్తుంది. వాడు 2 ఇయర్స్కి లెక్క కట్టాలన్నాడు కాబట్టి ఏం చేస్తానంటే 2 టైమ్స్ వేస్తాను నేను. ఇలా 2 టైమ్స్ వేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మల్టిప్లికేషన్ చేస్తాను బట్టి రెండింటిని. 10 10 100, నెక్స్ట్ 11 × 11 121. ఇది పి, ఇది ఏ. మనకి ఏం కావాలి, సిఐ కావాలి కాబట్టి ఏం చేస్తా, ఏలో నుంచి పిని లెస్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది, 21 రూపీస్ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏమనకంటే 100 రూపీస్కి 21 రూపీస్ చక్రవడ్డీ అనమాట. అంటే 100 రూపీస్కి 21 రూపీస్ చక్రవడ్డీ అయితే మనకి ఇచ్చినటువంటి అసలు ఎంత, 12,600. ఈ 12,600కు ఎంత అవుతుంది, సేమ్ మనకు కంపారిజన్ మెథడ్ ఏం చేసుకోవాలి, 12,600/100 × 21 అనమాట. ఏం చేస్తా, 2 zeros క్యాన్సిల్ చేస్తే 126 × 21 అన్నాడు. అంటే 21తో మనం మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి 126 వస్తుంది స్టార్టింగ్. తర్వాత 2 6 12, 2 2 4 1 5 2 1 2 ఎంత, 6 4 6 2 ఎంత, 2 6 4 6. మనకి ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలోన ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇదే ప్రాబ్లమ్ని ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే టోటల్గా అనుకుంటాను, అంటే అమౌంట్ తీసుకుంటా. ఫస్ట్ నేను అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఏ విధంగా అంటే 12,600కి సంవత్సరానికి 10% అన్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని 100కి ప్లస్ చేస్తామంట. అంటే ఏమొస్తుంది, 110/100. ఈ 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఏం చేస్తుంది, నేను 2 టైమ్స్ వేసుకుంటా. ఓకే, ఇది 10% ఇంట్రెస్ట్ అనమాట. అంటే 100కి 10 అన్నాడు కాబట్టి 110 అని చెప్పి వేసినా. ఎందుకు వేసినా 2 టైమ్స్ అంటే 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ వేసినా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నామంటే మనం 2 zeros క్యాన్సిల్, 126 × 1 అనమాట. మరి ఎంత వస్తుందంటే 126. తర్వాత మరి 2 6 12, 2 2 4 1 5 2 1 2. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ 126, 6 4 12 5 1 ఎంత, 1524 6. ఇది అమౌంట్ మనకు. ఇప్పుడు మనకు సిఐ కావాలంటే ఏం, మనకు ఏ మైనస్ పి కదా. అంటే ఏమి 15246 మైనస్ పి మీన్స్ 12,600 మైనస్ చేయాలి. అంటే 12,600 ఇక్కడ మైనస్ చేసినామంటే 6 4 తర్వాత మళ్ళీ 6 4 2 పోతే 2 ఎంత, 2646. సో ఇచ్చిన వాటిలో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇలా అయినా చేయొచ్చు, అంతకుముందు మాత్రం చేయొచ్చు మనకు. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే సత్య ప్రవచనాన్ని గుర్తించండి అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమంటే ఫస్ట్ వచ్చేసి అన్ని దీర్ఘ చతురస్రాలు అవుతాయట. సెకండ్ వన్ అన్ని గాలిపటాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి. థర్డ్ వన్ వచ్చేసి అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి. ఫోర్త్ వన్ వచ్చేసి అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు అవుతాయి అని చెప్పని ఇచ్చాడు. మరి ఏది దీంట్లో రైట్ ఆన్సర్ అంటే మనకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఒక్కొక్కటి. అన్ని దీర్ఘ చతురస్రాలు అవుతాయి అన్నాడు. ఇవి కావు, ఎందుకంటే మనకు దీర్ఘ చతురస్రంలో ఏ విధంగా ఉంటాయి మనకంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. చతురస్రంలో ఏ విధంగా ఉంటాయంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, 4 భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి మనము ఇది రాంగ్ అని చెప్పని అర్థం అనమాట. నెక్స్ట్ అన్ని గాలిపటాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి అంటే రాంబస్లో అవుతాయని చెప్పినాడు. కానీ గాలిపటం వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది అనమాట. అంటే కింద 2 భుజాలు పెద్దగా ఉంటాయి. కానీ మనకు రాంబస్ వచ్చేసి 4 భుజాలు సమానంగా ఉంటాయి రాంబస్లో. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకు రాంగే అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్
అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి అంట. అంటే సమాంతర చతుర్భుజాన్ని తీసుకున్నామంటే ఏ విధంగా ఉంటాయి మనకంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. అంటే ఎలా ఉంటాయంటే మనకు ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఏబి ప్యారలల్ టు సిడి, అట్లనే బీసీ ప్యారలల్ టు ఏడిగా ఉంటాయి. ఇప్పుడు ఇవేమంటే మనకు ఈ అన్ని సమాంతర చతుర్భుజాలు ఏమవుతాయంట, సమలంబ చతుర్భుజాలు అవుతాయంట. సమలంబ చతుర్భుజం అంటే ఏ విధంగా ఉంటుంది మనకు, ఇలా తీసుకోవచ్చు మనం. అంటే సమలంబ చతుర్భుజంలో కండిషన్ ఏమంటే మనకు ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఒక జత ఎదుటి భుజాలు అంటే అర్థమే మనకు ఏబి ప్యారలల్ టు సిడి. అంటే దీంట్లో రెండు ఉంటాయి ప్యారలల్గా, దీంట్లో ఒకటి ఉంటాయి. కాబట్టి ఒకటైతే చాలు దీంట్లో మనకు. కాబట్టి ఏం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సమలంబ చతుర్భుజాలు కావచ్చు. అంటే సమాంతర చతుర్భుజాలన్నీ కూడా సమలంబ చతుర్భుజాలు అవుతాయి. కాబట్టి ఏమొస్తుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం మనం. అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు అవుతాయి అన్నాడు. ఇదే ట్రెపిజియాలు తీసుకుంటే మనకు చతురస్రం అంటే మనకు 4 సమానంగా ఉంటాయి. మనకు ఒక ప్రాపర్టీ ఒక అయితే చాలు, కానీ ఇక్కడ కాదు. కాబట్టి ఏమవుతుంది, ఇది కూడా రాంగే అవుతుంది. ఏది మనకంటే అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి అనేది ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లము, ఒక తలంలో 2 విభిన్న బిందువుల గుండా గీయదగు సరళ రేఖల సంఖ్య. 2 విభిన్న బిందువుల అంటే అర్థమే మనకు ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో. ఈ 2 బిందువుల గుండా గీయదగు సరళరేఖ అన్నాడు. ఎలా గీయచ్చు మనం, ఇలా గీసేయచ్చు. ఇది ఒక సరళరేఖ. మరి ఎన్ని గీయచ్చు మనం అంటే ఒకటే అనమాట, ఓన్లీ 1. కాబట్టి ఏదంటే ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి 5:2 అయినా ఆ బహుభుజి గల భుజాల సంఖ్య అన్నాడు. యాక్చువల్గా మనము భుజాల సంఖ్యని ఎన్ని అనుకుంటాము. ఎన్ని అనుకుంటే మనకు అంతర్కోణము బాహ్య కోణానికి ఫామ్లో ఉంది. మరి ఇక్కడ అంతర్కోణం బాహ్య కోణము నిష్పత్తి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే మనకు 5:2 అని ఇచ్చాడు. అంతర్కోణానికి తర్వాత బాహ్య కోణానికి ఇచ్చినటువంటి నిష్పత్తి ఎంత అంటే 5:2 అన్నాడు. మరి ఫార్ములా ఏం మనకంటే అంతర్కోణానికి n-2 × 180 degrees బై ఎన్, తర్వాత బాహ్య కోణానికి ఎంత అంటే 360/n అనమాట. 360/n ఈజ్ఈక్వల్ టు ఏం మనకు 5:2 అని చెప్పని అర్థం. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్టు ఉంది కాబట్టి బై అని చెప్పి రాస్తాను నేను. n/2 × 180/n. ఇది బై కాబట్టి ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు మనం n/360. ఇది ఏమవుతుంది 5:2 అంటే 5/2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు n క్యాన్సిల్ చేసినామంటే తర్వాత 0 0 క్యాన్సల్, 18 1 జా 18 2 జా, తర్వాత ఇట్లా 2 2 క్యాన్సల్ చేయొచ్చు డైరెక్ట్గా. 2 2 క్యాన్సల్ చేస్తే ఏమొచ్చింది, ఓన్లీ n-2 వచ్చింది. n-2 ఈజ్ఈక్వల్ ఎంత 5 ఉంది. తర్వాత n ఈజ్ఈక్వల్ టు ఏమి 5 + 2, n ఈజ్ఈక్వల్ టు ఎంత 7. సో భుజాల సంఖ్య ఎంత వస్తుంది మనకంటే 7 వస్తుంది అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ క్వశ్చనే. మనకు అంతర్కోణం ఫార్ములా బాహ్య కోణం ఫార్ములా వస్తేనే మనం చేయగలుగుతాం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈజ్ఈక్వల్ టు ఏసీ మరియు యాంగిల్ సి ఈజ్ఈక్వల్ టు 40 degrees అయిన యాంగిల్ ఏ టు యాంగిల్ బి అన్నాడు. ఏమి ఇచ్చాడు మనకంటే ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈజ్ఈక్వల్ టు ఏసీ అంటే ఈ 2 భుజాలు సమానం అంట. తర్వాత యాంగిల్ సి వచ్చేసి 40 degrees అంట. ఆ తర్వాత యాంగిల్ ఏ టు యాంగిల్ బి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, యాంగిల్ సి ఇచ్చాడు మనకి, యాంగిల్ ఏని యాంగిల్ బిని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మరి ఏదో ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 2 భుజాలు సమానం అన్నాడు. ఒక కండిషన్ ఉంది మనకు, ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం అయితే వాటికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా ఏమవుతాయంటే సమానం అవుతాయి. అంటే ఇప్పుడు ఏబి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏమి 40, నెక్స్ట్ ఏసీకి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏది బి అనమాట. కాబట్టి ఏం రాయొచ్చు మనం అంటే యాంగిల్ బి ఈజ్ఈక్వల్ టు యాంగిల్ సి. యాంగిల్ సి 40 ఉంది కాబట్టి యాంగిల్ బి కూడా ఏం రాస్తాము 40 అని చెప్పి రాయొచ్చు. ఆటోమేటిక్గా మనకి ఇది 40 ఎంత 80. తర్వాత ఏ అంటే ఏం చేస్తాం మనం 180 - 80 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, యాంగిల్ ఏ మనకు 100 degrees వస్తుంది. కాబట్టి ఏ అంతా 100 degrees అనమాట. సో ఇప్పుడు యాంగిల్ ఏ టు యాంగిల్ బి అంటే 100 బి వచ్చేసి ఎంత 40. 0 0 క్యాన్సల్, 2 5 జా 2 2 జా అంటే 5:2 అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఒక దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 3x + y, x + y మరియు 2x - y అయితే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము అన్నాడు.
మరి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏమనకంటే v = L × b × h. అంటే ఇక్కడ మనకి ఇచ్చినది ఇది L, ఇది తర్వాత ఇది b, ఇది h అనమాట. మన ఘనపరిమాణం కాబట్టి v = ఏం రాయచ్చు మనం L × b × h. అంటే వీటిని ఏం చేయాలి మనము మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ చెప్తే అయిపోయింది అనమాట. మరి ఏదైనా చేయొచ్చు మనం ఇక్కడ అంటే 3x + 5 × x + 5. ఫస్ట్ నేను 3xతో x మల్టిప్లికేషన్ అంటే x + 5 మల్టిప్లికేషన్ చేసిన అంటే 3x² + 3x × y ఎంత వస్తుంది 3xy వస్తుంది. తర్వాత మళ్ళీ yతో మల్టిప్లికేషన్ చేసిన అంటే xy + y² వస్తుంది. ఈ మొత్తాన్ని మళ్ళీ ఏం చేయాలి మనం 2x - yతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు 3x² తర్వాత 3xy + xy ఎంత వస్తుంది 4xy వస్తుంది ప్లస్ y² ఇంటూ 2x - y. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2xతో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసినామంటే మనం 2x × x² ఎంత వస్తుంది 6x³ తర్వాత 2x × 4xy ఉంటాయి 2 × 4 = 8 x × x ఏమి x² y వస్తుంది తర్వాత ప్లస్ 2x y² వస్తుంది. తర్వాత ఇప్పుడు -yతో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం మనకు -yతో అంటే మైనస్ వస్తుంది మనకు మైనస్ ఇంటూ ప్లస్ ఏమి మైనస్ ఎప్పుడు రాసుకున్నామంటే 3x² × y ఎంత 3x² y. ఆ తర్వాత మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ తర్వాత 4xy × y ఎంత -4xy². తర్వాత మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమి మైనస్ y² × y ఎంత వస్తుంది y³ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్గా ఉన్న వాటిని యాడ్ చేద్దాం మనం 8x² y ఉంది ఇంకోటి ఏది ఉందంటే -3x² y ఉంది అంటే 8 - 3 ఎంత వస్తుంది +5x² y వస్తుంది. తర్వాత 2xy² ఉంది ఇంకోటి -4xy² ఉంది అంటే -4లో నుంచి 2 తీసేస్తే ఏమొస్తుంది మనకు మైనస్ వస్తుంది ఎంత 4 - 2 ఎంత 2 వస్తుంది అంటే 2xy² అనమాట. అంటే మనకి ప్లస్ మైనస్ రెండు డిఫరెంట్గా అంటే సింబల్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మైనస్ చేస్తాము పెద్ద వాల్యూ యొక్క సింబలే వేస్తామంట. కాబట్టి 4 పెద్దది కాబట్టి దాని సింబల్ మైనస్ కాబట్టి మైనస్ వేసిన తర్వాత ఇంకేం మిగిలింది మనకు -y³. సో -y³ అంటే మరి ఇచ్చిన ఆప్షన్లో ఏది మనకంటే ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చాడు 6 zeros by 0.5014 విలువ అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. మరి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు 4 ఉంది ఇంకోటి 1.4 ఉంది అంటే ఇక్కడ క్యాన్సల్ అవుతుందని చెప్పి అర్థం అంటే 14 × 1 = 14 4 అని చెప్పి అర్థం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం మొత్తం అన్నింటినీ కూడా 10⁻⁴ అని చెప్పని ఉంది కాబట్టి 10 మార్చుకోవాలి మొత్తం ఈ జీరోస్ అని కూడా. కాబట్టి నేను ఏం చేస్తానంటే 56 ఇంటూ ఇది 1 2 3 4 5 6 కాబట్టి 10⁻⁶ అని చెప్పి రాసుకుంటా ఇక్కడ. తర్వాత ఓన్లీ 14 మాత్రమే రాస్తాయి ఇక్కడ మనకు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి పైన ఏం చేస్తాను నేనంటే ఇది డినామినేటర్లో కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్లో పెట్టాలి మనం ఎట్లా 10⁻⁷ అని చెప్పని ఇక్కడ రాసుకోవాలి 1 2 3 4 5 6 7 కాబట్టి డినామినేటర్లో పాయింట్ తర్వాత డిజిట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేస్తామనం అంటే న్యూమరేటర్లో రాస్తాం అనమాట. ఓకే ఇప్పుడు 14 × 1 = 14 4 సో 4 ఇంటూ ఇది 8⁻m × 8⁻n అంటే ఏమైనా 8⁻m + n అంటే 6 + 7 ఎంత వస్తుంది మనకు 13 వస్తుంది 4 × 10⁻13. నేను ఆప్షన్ మనకంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే 2p/3 - 5/7 = 3 అయితే p విలువ అన్నాడు. ఇది ఇటువైపు ఉన్నటువంటి p విలువ 500 చెప్పన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే 2p/3 కానీ రాసుకుంటా ఈ -5/7 అటువైపు పంపిస్తాను అంటే ఏమవుతుంది ఇది 3 + 5/7. నెక్స్ట్ 2p/3 = LCM 7 అవుతుంది 7 3 = 21 + 5. నెక్స్ట్ 2p/3 = ఏం రాయొచ్చు 26/7. నెక్స్ట్ ఓన్లీ p = ఏం రాస్తామంటే 26/7 ఇంటూ నెక్స్ట్ ఈ 2/3 అటువైపు వెళ్తే ఏమవుతుంది 3/2 అవుతుంది. సో 2 1 = 2 13 p = ఎంత 13 3 = 39/7. ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే క్రింది గణిత ప్రవచనాలలో అసత్యమును గుర్తించండి అని చెప్పని 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు అంటే 3 ప్రవచనాలు ఇచ్చాడు A B C అని. ఇప్పుడు వీటిలో ఏవి రాంగో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏమన్నానంటే a + b = a + b² = a - b² + 4ab అన్నాడు. ఓకే మరి ఏ విధంగా అంటే a + b² అంటే మనకు అర్థమేమి a² + b² + 2ab. తర్వాత ఇప్పుడు a - b² అంటే అర్థమేమి మనకు a² + b² - 2ab అడిషనల్గా ఏముంది +4ab ఉంది. ఇప్పుడు మనము
ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +4ab నుంచి -2ab తీసేస్తే వస్తుంది మనకు +2ab వస్తుంది, అంటే సేమ్ ఇదే వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ a⁴ - b⁴ అన్నాడు, ఈ మొత్తం ఇచ్చినాడు. మరి దీన్ని a⁴ - b⁴ అంటే ఎలా రాస్తారంటే a² తర్వాత b² రాసుకుంటా. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది మనకు, a² - b² = a + b × a - b ఫామ్లో ఉంది. అంటే ఎలా రాయించాము మనం ఇక్కడ ఏ అంటే a² అని చెప్పి అర్థము, b అంటే b² అని చెప్పి అర్థము. అలా రాసానంటే a² + b² × a² - b² అనమాట. కానీ ఇక్కడ ఏముంది మనకు a - b × a + b ఉంది, అంటే దీన్ని ఏమొస్తుంది a² - b² మళ్ళీ ఏముంది a² - b² ఉంది. అంటే a² - b² 2 టైమ్స్ ఉంది, కానీ మనకి ఏమొస్తుంది 1 టైం వస్తుంది, పక్కన ఇంకోటి ఏది వస్తుంది ప్లస్ వస్తుంది, కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళా సి స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేద్దాం. మరి ఏ విధంగా అంటే x² + a - b × x + ab = x - a × x + b అన్నాడు. నేను ఏం చేస్తానంటే దీన్నే తీసుకుంటా, ఇది x - a × x + b కదా. దీన్ని మల్టిప్లికేషన్ చేసినానంటే ఫస్ట్ x × x² వస్తుంది, తర్వాత ప్లస్ bx, తర్వాత -ax, ఆ తర్వాత -ab వస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేసినాడంటే రెండింటిలో నుంచి x కామన్ తీసినాడు ఇక్కడ, అంటే x² ప్లస్ m కామన్ తెచ్చి మనము b - a × x, తర్వాత -ab వస్తుంది. కానీ ఇక్కడ ఉండేది మనకు a - b × x ఉంది, తర్వాత +ab ఉంది, కానీ ఏం రావాలి మనకు -ab రావాలి. టోటల్గా ఇది కూడా ఏమి రాంగ్ అనమాట. కాబట్టి ఏదంటే మనకు BC 2 కూడా రాంగ్ అని చెప్పని అర్థం. నెక్స్ట్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే 7 to 12, 13 to 18, 19 to 24 మరియు 25 to 30 తరగతులలో ఉన్న పౌనపున్య విభాజనం యొక్క తరగతి పొడవు లేదా పరిమాణం అని చెప్పన్నాడు. మరి ఈ విధంగా ఇచ్చాడండి 7 to 12, 13 to 18, 19 to 24, 25 to 30 వీటి తరగతి పొడవు అన్నాడు. సింపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి, క్లాస్ ఇంటర్వెల్స్ మనకు ఈక్వల్గానే ఉన్నాయంటే మనకు 7, 8, 9, 10, 11, 12 ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ కూడా అన్నింటిలో కూడా 6 ఉన్నాయన్నమాట. అంటే దాని తరగతి పొడవు ఏమవుతుంది 6 అవుతుంది అనమాట. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన దాంట్లోన థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కానీ మనకు డెఫినేషన్ ప్రకారం పోయినామంటే తరగతి పొడవు అంటే మనకేం ఫార్ములా అంటే తరగతి పొడవు హెచ్ అంటాం, దాన్ని ఏమంటామంటే ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు అని చెప్పంటాం. ఇది ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు. మరి ఎగువ హద్దు అంటే ఏదో ఉదాహరణ తీసుకున్నాం ఇక్కడ, ఇది 32 to 18 తీసుకుంటాను నేను. దీని యొక్క ఎగువ హద్దు డెఫినేషన్ ఏమంటే మనకు ఎగువ అవధికి దానికి కిందున్న తరగతి యొక్క దిగువ అవధికి గల సరాసరి అంటాం మనం, అంటే 18 + 19/2 అనమాట. నెక్స్ట్ అట్లా దిగువ హద్దు అంటే దీని దిగువ తరగతికి దీని దిగువ అవధికి దాని పైన తరగతి యొక్క ఎగువ అవధికి, అంటే 13 + 12/2 అనమాట. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 37/2 - 25/2 అంటే 2 తీసుకుంటే 37లో 25 పోతే మనకి ఎంత 12 వస్తుంది. 2 1 = 2 6 ఎంత 6 అనమాట. ఇలా చేస్తాం డెఫినేషన్ ప్రకారం. ఇక్కడ ఏదో ఒక క్లాస్ తీసుకోవాలి, నేను తీసుకునేది ఏంటంటే 13 to 18 తీసుకున్నా అంతే. ఇలా తీసుకున్నా 6 ఆన్సర్, ఇలా తీసుకున్నా 6 ఆన్సర్. ఏది ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే క్రమ పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము అన్నాడు. క్రమ పంచభుజి, పంచభుజి అంటే ఏమి 5 భుజాలు ఉంటాయి. క్రమ అన్నాడు కాబట్టి మనకి అన్ని భుజాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. దీనికి ఏమైనాడంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం అన్నాడు. సౌష్ఠవాక్షాలు కాదు, యాక్చువల్ సౌష్ఠవాక్షాలు ఎలా ఉంటాయంటే క్రమ బహుభుజులకు వచ్చేసి వాటి భుజాల సంఖ్యకే సమానం అవుతాయి. మరి ఇక్కడ భుజాల సంఖ్య ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి మేడం. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే అర్థం ఏమంటే దాన్ని మనము ఎన్నిసార్లు రొటేషన్ చేస్తే అది పూర్వరూపానికి వస్తుంది, అంటే పూర్వస్థితికి వస్తుందో ఆ రొటేషన్ల అంటే ఆ భ్రమణాల సంఖ్యనే ఏమంటామంటే మనము భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని చెప్పి అంటాం. మరి ఎన్నిసార్లు మనము ఈ క్రమ పంచభుజిని భ్రమణం చేస్తే మనకి దాని పరిమాణం వస్తుందంటే అది పూర్వస్థితికి వస్తుందంటే 5 సార్లు అనమాట. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము ఏబిసిడి ఒక చతుర్భుజం బీడీ = 15 సెంటీమీటర్లు. ఏ మరియు సిల నుండి బీడీకి గీసిన లంబాల పొడవులు వరుసగా 2 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు అయిన ఏబిసిడి వైశాల్యము చదరపు సెంటీమీటర్లు అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ వాడు ఒక చతుర్భుజాన్ని తీసుకున్నాడు. ఒక చతుర్భుజాన్ని తీసుకొని ఏబిసిడి అని చెప్పని అన్నాడు. తర్వాత బీడీ వచ్చేసి కారణం అన్నాడు, బీడీ వచ్చేసేమి
కర్ణం అన్నమాట. ఇలా తీసుకున్నామంటే బీడీ. ఇప్పుడు ఈ బీడీ పైకి మనకి గీసినటువంటి లంబాలు అనమాట. ఇలా ఈ లంబాల యొక్క పొడవులు వచ్చేసి మీకు ఒకటి 2 సెంటీమీటర్స్ అంటే ఇంకోటి వచ్చేసి 3 సెంటీమీటర్స్ అట. ఏమి మరి ఈ బీడీ వచ్చేసి ఎంత 15 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు దీని ఏరియా అన్నాడు అనమాట. అంటే దాని ఏరియా ఫార్ములా ఏమనకంటే ½ ఇంటూ h1 ప్లస్ h2 ఇంటూ d అనమాట. ఓకే, ½ ఇంటూ h1 ప్లస్ h2 అంటే ఏం రాస్తాం మనం 2 + 3 అనమాట. ఎంత వస్తుంది 5 వస్తుంది. తర్వాత d అంటే ఏమనకంటే కర్ణం మనకు బీడీ ఎంత 15 అనమాట. అంటే ఎంత అప్పుడు మనకు 5/2 ఎంత మనకు 2.5 ఇంటూ 15 రాసుకుంటా. అంటే 15 5 జా 75, 15 2 జా 30, 37 అంటే 37.5 అనమాట. 37.5 స్క్వేర్ సెంటీమీటర్స్. మన ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లము. సమగణం యొక్క ప్రతి అంచు 50% పెరిగిన సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతము అన్నాడు. సమగణం యొక్క ప్రతి అంచు ఏమంట 50% పెరిగితే దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం అన్నాడు. ఫస్ట్ మనకి సమగణం అంటే ఏ విధంగా ఉంటుందో మనము అబ్జర్వ్ చేసినామంటే మనకి సమగణంలో LBHలు 3 కూడా ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. ఇది కానీ నెక్స్ట్ ఈ బ్రెడ్త్ కానీ ఆ తర్వాత ఈ హైట్ కానీ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. మరి దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమనకంటే 6a² అనమాట. నేను దీన్ని షార్ట్కట్లో చేస్తాను. ఫార్ములా బేస్ కాకుండా షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ నేను ఏరియాని 100 అని చెప్పి తీసుకుంటాను. ఇప్పుడు సైడ్ ఏమైందంటే అంటే ప్రతి అంచు ఏమైందంటే 50% ఇంక్రీజ్ అయింది కదా. మనకి ఏరియాలోన సైడ్స్ ఎన్నిసార్లు ఉంటే 2 టైమ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి నేను 2 టైమ్స్ మాత్రమే మల్టిప్లికేషన్ చేస్తాను. అంటే ఎలా అంటే 50% ఇంక్రీజ్ కాబట్టి 150/100 అంటే 100కి 50 యాడ్ చేసాను. నెక్స్ట్ మళ్ళీ 150/100 ఎందుకంటే a² అంటే సైడ్ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసినట్లు వేసాను అనమాట. ఇప్పుడు 0కి 0, 0 0 క్యాన్సిల్, 2 zeros 2 years క్యాన్సిల్ చేస్తే 15 × 15 ఎంత 225. అంతకుముందు ఎంత ఉంది మనకు 100 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది 225 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 125% ఇంక్రీజ్ అయింది. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇలా చేయొచ్చు. మరి వితౌట్ షార్ట్కట్ అంటే ఫార్ములా బేస్డ్ చేశానంటే ఏ ఈక్వల్ ఏమి 6a² కదా. ఇక్కడ ఏ అని ఏమనుకుంటానంటే 1 అని చెప్పి తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది ఇది 6 × 1² ఎంత వస్తుంది 6a వస్తుంది. ఇప్పుడు నేను 50% ఇంక్రీజ్ అన్నాడు అంటే అంతకుముందు ఏ వచ్చేసి 1 ఉంది. ఇప్పుడు 50% అంటే అర్థమేమి దీంట్లో 1/2 అని చెప్పని అర్థం. అంటే 50% ఇంక్రీజ్ అంటే అర్థమేమనకు అప్పుడు 1 + 1/2 అని చెప్పని అర్థం మనకు ఏ. అప్పుడు ఏ ఈక్వల్ ఏం ఫార్ములా మనకు 6a² కదా. 6 అలానే రాస్తా. ఏ బదులు ఏం రాసుకున్నానంటే 1 + 1/2 రాసుకుంటా హోల్² అవుతుంది. అంటే 6 ఇంటూ LCM తీసుకుంటే 2 వస్తుంది. ఇక్కడ 2 + 1 ఎంత 3/2 హోల్². 3/2 మీన్స్ మనకి ఏమని అర్థం మనకు 3/2 అంటే 1.5 అని చెప్పని అర్థం. అంటే 1.5 హోల్² ఇంటూ 6 అని చెప్పని అర్థం. 1.5 హోల్² మీన్స్ 2.25 ఇంటూ 6 అని చెప్పి అర్థం. యాక్చువల్గా అయితే మనకు సంపూర్ణతలం ఎన్ని రెట్లు అవుతుంది వైశాల్యం అంటే 2.25 అని చెప్పొచ్చు అనమాట. కానీ మనకు వాడు పర్సెంటేజ్ అయినాడు. అంటే అంతకుముందు ఏమనుకున్నాను 1 అనుకున్నా కదా. ఈ 1కి ఏమని అర్థం మనకు 100% అని చెప్పని అర్థం. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ సైడ్ మనకు 2.25 అయింది. అంటే ఇది a² 1 ఉంది అంతకుముందు. ఇప్పుడు మళ్ళీ a² ఎంత ఉంది 2.25 ఉంది. అంటే 2.25 కదా. అంటే కంపారిజన్ 2.25/1 ఇంటూ 100. 2.25తో 100 మల్టిప్లికేషన్ చేసినామంటే పాయింట్ 2 డేస్ తర్వాత ఉంది కాబట్టి పాయింట్ మనం రిమూవ్ చేయొచ్చు. ఎంత వస్తుంది 25% అని చెప్పని అర్థం. ఓకే, అంటే 25% అంటే అంతకుముందు 100% కదా. మళ్ళీ ఏం చేస్తాను ఇప్పుడు 225 నుంచి 100 మైనస్ చేసినట్టు ఎంత వస్తుంది 125% ఇంక్రీజ్మెంట్ అని చెప్పని అర్థం. అంటే ఎన్నో ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది నా మ్యాథ్స్ క్లాసు. మరి ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆల్సో రిలేటివ్స్. అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాస్.